జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల భాగోతం బయటపడింది. ధర్మవరం కేంద్రంగా ముఠా ఒకటి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుంది. పక్కా సమాచారంతో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 1,13,17,000 నకిలీ పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు ₹1,00,000 నగదు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్టాంపులు, వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణం వెనుక స్థానిక వీఆర్ఓనే కీలక పాత్ర పోషించినట్లు తేల్చారు. నకిలీ పాస్ పుస్తకాలతో ప్రభుత్వం అందించిన సబ్సిడీలు స్వాహా చేశారు. ఈ మోసం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు వీఆర్ఓ. అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల భాగోతం బయటపడింది. ఇక ధర్మవరం కేంద్రంగా ముఠా ఒకటి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుంది. పక్కా సమాచారంతో పోలీసులు 12 మంది అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతానికైతే 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది పోలీసులు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం. శ్రవంతి, ధర్మవరం చెందినటువంటి కొందరు వ్యక్తులు అనంతపురం జిల్లా కేంద్రంగా చేసుకుని నకిలీ పాసు పుస్తకాలను పెద్ద ఎత్తున తయారు చేస్తూ జిల్లా వ్యాప్తంగా చలామణి చేసి ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాయితీలను లబ్ధి పొందడం, అదేవిధంగా బ్యాంకుల్లో నకిలీ పాసు బుక్లు పెట్టి వేల మందికి రుణాలు మంజూరు చేయించడం వంటి కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ప్రత్యేక దృష్టి సారించి ధర్మవరం సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఈ ముఠాని మొత్తం అదుపులోకి తీసుకుని విచారించగా 17,100 పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1,13,00,000 విలువైనటువంటి పాస్బుక్లు దొరికినవి, అంటే గతంలో చలామణి చాలా ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులు ఎదుటి వారైనా వదిలిపెట్టేది లేదని కూడా ఎస్పీ చెప్తారు. ప్రధానంగా రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల పాత్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.